రామాయణం 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండలు. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలు. 6 కాండాల మీద ఒక కాండ ఉత్తరాకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారము వస్తే రాముడిని చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చేయాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ, నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో గడిపాడు. భగవంతుడు కనుక. రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక. రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక. రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక. ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవంతుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం ఏమీ లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి.